దేశంలోని అడవి ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఆపరేషన్ కహార్ పేరుతో గిరిజనుల అడవి నుంచి ఎలా కొట్టడానికి దేశ పౌరులు అయిన గిరిజనులను చంపడానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో వివిధ వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జి సత్యబాబు, పీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కె మస్తాన్, అదేవిధంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిక, కేవీపీఎస్ నాయకులు కోనాల లాజరిక, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె జోజి తదితరులు మాట్లాడుతూ దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టపెట్టేందుకు దేశ ప్రజలను ఆపరేషన్ కహార్ పేరుతో వేల మందిని కూడా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సామ్రాజ్యాలు కూడబట్టే వైఖరి, సామ్రాజ్యాలు కట్టబెట్టే వైఖరి, ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి వెంటనే వెంటనే ఆపరేషన్ కవర్ వెంటనే కాండ, గిరిజనులపై కాండ, గిరిజనులపై కాండ వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వం వైఖరి, వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వ వైఖరిని ఖండించండి. బొట్టుకు ఎన్కౌంటర్లను, బొట్టుకు ఎన్కౌంటర్లను, బొట్టు ఎన్కౌంటర్లను, బొట్టు ఎన్కౌంటర్లను, వేధింపులు, ప్రజలపై వేధింపులు, ఆపరేషన్ కవర్ వెంటనే ఈరోజు నశించాలి ఆదివాసీలపై దాడులు, నశించాలి ఆదివాసీలపై దాడులు, నశించాలి ఛత్తీస్గఢ్ లో ఆదివాసీలపై మారణకాండ, ఆపివేల ఆపరేషన్ కగారు వెంటనే నేడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా ఆదివాసుల మీద కక్ష కట్టి కార్పొరేట్ సంస్థలకు ఆదాని అంబానీకు మొత్తం అడవులన్నీ కూడా అట్లా ఖనిజ సంపద అంతా కూడా అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళు దాడి చేస్తున్నారు. అమాయకులైన ఆదివాసుల్ని చంపుతున్నారు, నిర్దక్షిణగా చంపేసి ఇంకా చంపేస్తామా, అసలు పక్కనకి ఏం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా నాయకులు సత్యబాబు గారి మాట్లాడుతున్నారు. నేడు దేశంలో సహజ వనరుల దోపిడీకి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. దానికి అమిత్ షా మోడీ సర్కార్ కూడా ఈ కార్పొరేట్ భారత్గా చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దానిలో భాగంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీకి అక్కడ అడ్డగా ఉన్నటువంటి ఆదివాసీల్ని, వాళ్ళకి అండగా ఉన్న మావోయిస్టులను కూడా నిర్మూలించడానికి అక్కడ పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతోటి గడిచిన 2024 జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 350 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేశారు. వెంటనే అక్కడ ఆదివాసీల మీద భౌతిక దాడులు ఆపాలి, అదేవిధంగా సహజ వనరుల దోపిడీ ఆపాలి, బూటకపు ఎన్కౌంటర్ల మీద సుప్రీం జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఇవాళ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశ సహజ వనరులు, ఈ దేశ సంపద అంతా కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా ఇలాంటి నరమేధాన్ని, ఇలాంటి దాడుల్ని ఖండించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా నక్సలైట్ల అణచివేత పేరుతో మొత్తం అడవిలో ఉన్నటువంటి గిరిజనులందరూ ఎల్లగొట్టాలనే కుట్రలో భాగంగా, అలాగే దేశంలో ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆడ గిరిజనులను ఎల్లగొట్టాలా, అక్కడ ఉన్నటువంటి పార్టీని ఎల్లగొట్టాలా, ఎల్లగొడితేనే ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో ఇవాళ ఆపరేషన్ కగార్ అనే దాన్ని చేపట్టి ఇవాళ అక్కడ ఒక విధంగా సైనిక చర్య చేపడుతుంది. దీన్ని ఇవాళ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. తక్షణమే ఆపరేషన్ కగార్ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశ సంపదని మొత్తం సామ్రాజ్యవాదం కట్టబెట్టడానికి దేశంలో ప్రజల్ని చంపేసే కార్యక్రమం ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. దీన్ని
ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేము ఇవాళ వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు తక్షణమే ఈ యొక్క దమన కాండని, ఈ హత్యాకాండని నిలుపుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు